ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ఈ పూట మొట్టమొదటిగా 199 వచనం. దేవా, నిరాశ్రయులమై భవదీయ చరణార విందములు ఆశ్రయించి నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేలా నీ సకరుణావలోకమును నిత్యంబును చూడవేని యాదవ సహితులైన పాండవులు జీవనింపాసిన ఇంద్రియంబుల చందమ్మున కీర్తి సంపదలు లేక తుచ్చత్వంబునందుదురు. కళ్యాణ లక్షణ లక్షితంబులైన నీ అడుగుల చేత అంకితంబైన ఈ ధరణి మండలంబు నీవు ఆసిన శోభితంబు కాదు. నీ కృపాభీషణామృతంబున ఇక్కడి జనపదంబులు కుసుమ ఫల ఫలితంబులై ఓషధి కరు లత ఉల్మ నద నది సమేతంబులయ్యుండు. భావము. దేవదేవా శ్రీకృష్ణ, నీ వాదలమయ్యా, నిరాశ్రమమై నీ చరణ కమలాలని ఆశ్రయించామయ్యా. అటువంటి మమ్మల్ని విడిచి వెళ్ళటం న్యాయం కాదు. కరుణామయుడమైన నీవు నిత్యం కటాక్ష భీషణాలతో వీక్షించకపోతే యాదవులు పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్టలు కోల్పోయి దిక్కులేని వారవుతారు. సమస్త శుభలక్షణాలతో హలారే ఈ పాద పంకజాల ముద్రలతో అంచితమైన ఈ భూభాగం పల్లెలు పుష్ప ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది. పండిన పంట చేలు, వృక్షాలు, లతలు, పొదలు, నదీ నదాలు కలిగి ఉంది. 218 తెలుసుకుందాం. యాదవులందు పాండు సుతులందు అధీశ్వరా, నాకు మోహ విచేతము చేయుమయ్యా. ఘనసింధువం చేరడి గంగ భంగిని పాద సరోజ చింతనముపై అనిశంభు మదేయ బుద్ధిన్ అత్యాదర వృత్తితో కదియునట్లు చేయగదయ్యా. ఈశ్వరా ఈశ్వరా. యాదవులందున్ యదువంశం వారి మీదను పాండు సుతులందున్ పాండురాజు పుత్రుల మీదను అధీశ్వర ప్రభు నాకున్న మోహమును విచ్ఛేదమున్ విమోచనము చేయుము అయ్యా. ఘనసింధువున్ సముద్రము చేరేటటువంటి గంగా భంగిన్ వలెను నీ యొక్క పాదములను సరోజ పద్మముల చింతనము భక్తి పైన్ మీద అనిశంభు ఎల్లప్పుడూ మదీయ నా యొక్క బుద్ధిన్ మనసుని అతి మిక్కిలి ఆదరమైన వృత్తి ప్రవర్తనతో కదియునట్లుగా కూడి ఉండునట్లుగా చేయవచ్చు కదా అయ్యా. ఈశ్వరా శ్రీకృష్ణ. భావము. స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ, ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి కడల్లో కలిసే గంగానదిలా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే లగ్నమయ్యేటట్లు చెయ్యి. 218 తెలుసుకున్నాం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగరణాతిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యదన్ త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ కృష్ణ అనగా నల్లనివాడు, భక్తుల హృదయములు ఆకర్షించువాడు. కృషిర్భువాచ శబ్దో నచ్చ నిర్భతి వాచక పూర్ణానంద పరబ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. పూర్ణానంద పరబ్రహ్మము కృష్ణుడు నల్లనివాడు. కంకరణే అను ధాతువు చేత సృష్టి స్థితిములు చేయువాడు. అలాగే కృషిర్భూ వాచక శబ్దో నచ్చ
నిర్వృతివాచక. అలాగే అజ్ఞాన బంధములు తెంచివేయేవాడు కృష్ణుడు, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవానుడు, సర్వమును ఆకర్షించువాడు, విష్ణు సహస్రనామంలో 57వ నామం 550 నామములు ఉన్నటువంటి వాడు. యదుభూషణ కృష్ణ, నరసఖ కృష్ణ, శృంగార రత్నాకర కృష్ణ, అలాగే లోకద్రోహి నరేంద్ర వంశదహన కృష్ణ, లోకేశ్వర కృష్ణ, దేవతానీక గోబ్రాహ్మణార్థిహరణ అనగా కృష్ణుడే. అంటే దేవతానీక గోబ్రాహ్మణార్థిహరణ అంటే దేవతల అనేక సమూహానికి బ్రాహ్మణులకు గోవుల మదకును ఆర్తి అంటే బాధలను హరించువాడు కృష్ణుడని ఇన్నాలు ఉన్నాయి. దీనికి నిర్వాణ సంధాయక కృష్ణ అంటే నిర్వాణ సంధాయకుడు అంటే మోక్షమును కలిగించేవాడని. నీకు బ్రోక్యదన్ నమస్కరిస్తున్నాను, తులంపవే తెంపుము, భవ సంసార లతల్ బంధనములు, నిత్యానుకంపానిధి కృష్ణ అంటే శాశ్వతమైన దయకు నిలమైన వాడే ఆ కృష్ణుడు అనమాట. తర్వాత భావం. శ్రీకృష్ణ యదుకుల విభూషణ, అర్జున మిత్ర, శృంగార రత్నాకర, జగత్కంటకులైన రాజుల వంశాలను దహించేవాడా, జగదీశ్వర, ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవుల మందల ఆర్తులను బాపువాడా, మోక్షాన్ని ప్రసాదించే ప్రభు నీకు నమస్కరిస్తున్నాను, నాకు ఈ భవబంధాలను తెంపేయి. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.